ఏడిఆర్ సంస్థ విడుదల చేసిన ఇండియాలో అంటే దేశంలో మన మొత్తం దేశంలో రిచెస్ట్ సీఎంలు ఎవరెవరు అనే జాబితాలో ఫస్ట్ పొజిషన్లో మాత్రం విత్ వైట్ మనీ బ్లాక్ మనీతో కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏపీ ఖచ్చితంగా. సో ఏడిఆర్ సంస్థ వారైతే రీసెంట్గా మనకు 2024-25 సంవత్సరానికి గాను సంస్థ ఈ జాబితాను అయితే విడుదల చేసింది. సో ఇందులో చూసుకుంటే మన దేశంలోనే ధనికమైన సీఎం ఎవరంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో మనకు చంద్రబాబు నాయుడు పేరు అయితే రావడం జరిగింది. అది కూడా 931 కోట్లకు పైగానే ఉన్నాయంట. సో సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారంటే అరుణాచల్ సీఎం. సో ఆయన దగ్గర 332 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. తర్వాత థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారంటే కర్ణాటక సీఎం 51 కోట్లు. సో మన దేశంలోనే అతి తక్కువ స్థానంలో ఎవరున్నారంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 17 లక్షలు మాత్రమే. సో ఈ సంస్థ మాత్రం ఈ విధంగా జాబితా విడుదల చేసిన తర్వాత ఓకే చంద్రబాబు నాయుడు అంటే ఓకే, మరి మమతా బెనర్జీ అంటే డబ్బా మరి ఇంత దీన స్థితిలో ఉందన్న విధంగా చాలా మంది షాక్ అయ్యారు. సో నిజంగా అంతే ఉన్నాయా లేకపోతే ఇట్లా చూపించుకున్నారా అంటే అది వైట్ మనీ కాబట్టి, అంటే బ్లాక్ మనీ వాళ్ళు ఎంత కొల్లగొట్టుంటారు ఏంటనేది మనకు అఫీషియల్ గా తెలియాల్సిన రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ పేర్ల మీద వాళ్ళ ఫ్యామిలీ బ్లాక్ మనీ అంటే అంత కదా బయటకు తెలియదు ఆబ్వియస్. తెలిసిన అమౌంట్ ఇంత కోట్లలో ఉంటే తెలియని అమౌంట్ ఇంకెన్ని వేల కోట్లలో ఉంటుంది. అండ్ మోరోల్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ రిజల్ట్ తెలిసిన తర్వాత అరే మెయిన్ పర్సనాలిటీ ఉండుంటే బాగుండేదే ఖచ్చితంగా. ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఉండుంటే ఫస్ట్ ప్లేస్ లో ఆయన పేరే ఉండేది. అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనమాట. ఆయన అసలు ప్రభుత్వం దగ్గరనే ప్రజల దగ్గర ఎన్ని కోట్ల ధనము తీసుకున్నాడో అందరికీ తెలిసిందే. అంటే అది ఏ విధంగా రాబట్టుకున్నాడు, ఎన్ని అక్రమాలు చేశాడో అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ వ్యక్తి కనుక సీఎంగా ఇప్పుడు గెలిచుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఆయనే ఉండేవాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా 931 కోట్లకు పైబడి అంటే మామూలు విషయం కాదు. సో మరి ఇది తెలిసిన తర్వాత కూడా అబ్బా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయని చాలా మంది కూడా షాక్ అయ్యారు. సో ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి స్థిరాస్తులు చరాస్తుల విలువ ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి సీఎంల విషయంలో ఇదంతా కూడా వాళ్ళు రిలీజ్ చేయడం ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక 2 years అట్లా ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటారు అప్పుడున్న సీఎం ని బట్టి. లేకపోతే ఒక్కొక్కసారి కంప్లీట్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా చేస్తారు. దాన్ని బట్టి చూసుకుంటే ఈసారి మాత్రం టాప్ లో అంటే వాళ్ళు ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. సో మరి చాలా మటుకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తూ ఉంటాయి. సో మరి వాటిని వాడుతున్నారా, సొంత డబ్బులు ఏమన్నా వెచ్చించి చేస్తున్నారా, సో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక మేరకు అయితే ఇలాంటి జాబితాలు విడుదల చేస్తారా అనుకోవచ్చు.